భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే, స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే, ఒక ప్రాజెక్ట్ ఇయ్యలే, ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఏ ఒక్క పని కూడా తెలంగాణకు నరేంద్ర మోడీ చేయలే. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది, కానీ కనీసం దానిపైన విచారణ కూడా చేయలే. తెలంగాణకు ఏమీ చేయని, నిధులు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, ముస్లింలకు అన్యాయం జరిగింది, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతున్నది, పేదవాళ్లకు మహిళలకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఉన్న వాళ్ళకు మాత్రమే దోచి పెడుతున్నాడు. లక్షల కోట్ల రూపాయలు అదానీలకు అంబానీలకు దోచిపెడుతున్నాడు, పేదవాళ్ళ పొట్ట కొడుతున్నాడు. అలాంటి బీజేపీకి ఓటేద్దామా? మీరు ఆలోచించండి. బీజేపీ అభ్యర్థి మొన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఆ వర్ధన్నపేట ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, రైతుల పొలాలు లాక్కుంటున్నాడని వర్ధన్నపేట రైతులు ఒక దెబ్బ కొడితే దిమ్మ తిరిగి అడ్డం పడ్డాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు. ఆయన మళ్ళా ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల భూములు లాక్కోవాలని ఆలోచన చేసి ఆ ఓఆర్ఆర్ వెంబడి భూములు కొన్నాడు. ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే మన పొలాలకు మన భూములకు భద్రత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. భూ కబ్జాదారునికి ఓటేస్తే ఇబ్బంది అవుతుందని ఆలోచించండి. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే లేచే పరిస్థితులు లేదు, ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేదు. పాపం తిరుగుతున్నాడు కానీ ఏమి జరగడం లేదు, ఏమి ఒరగడం లేదు. దయచేసి మీరందరూ ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, 6 నూరైనా అటు సూర్యుడు ఇటు ఉదయించిన ఆగస్టు 15 లోపల రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్లలో నిర్మించని ఇందిరమ్మ ఇల్లు సంవత్సరానికి 3,500 చొప్పున ప్రతి పేదింటికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.